అప్పుడు నేను ఎవడను అంటే ఏం చెప్పాడు? నేను అనే మూలాన్ని వెతుకు. నేను అనే ప్రథమ తలంపు ఉంది, అది సమిష్టి తలంపు. ఆ తలంపు లేనప్పుడు నిద్రావస్థలో ఏ తలంపు లేవు. నిద్రావస్థలో సుఖం ఉంది, ఆ సుఖమే నీ స్వరూపము. సుఖం నీ స్వరూపం కాకుండా, నీ లక్ష్యం కాకుండా సుఖం అనే పదమే ఎత్తకుదా. ఆ విధంగా ఆయన అజ్ఞానమైన నిద్రలోంచి ఆ నిద్రలో సుఖాన్ని తీసుకుని నిత్య సుఖంగా నేను ఆయన గ్రహించి అనుభవాలు పొందాడు. అంటే నేను స్ఫురించే స్ఫురణ ఈ మాట్లాడే నేనుగా కాకుండా స్ఫురిస్తుంది. కానీ మాట్లాడేది ఏంటి? ఇజం. అంటే నేనున్నాను తలంపు. ఎవరు అక్కడ నేనే ఉన్నానన్న ఆ నేను ఉన్నాను తలంపేగా, అదే భావం కదా, అది ఆలోచన కదా. అప్పుడు ఆ భావం ఎక్కడ పుట్టింది? నేను ఎవడను? నేను నన్ను తలంపుని. తలంపు సమిష్టి. ఈ తలంపు మూలస్థానం ఏంటి అంటే దాన్ని గమనించి ఎరుకతో గమనించి ఆ మూలస్థానం వెళ్తానికి ప్రయత్నం చేయాలి. చివరికి ఆయన ఏం చెప్పారు? ఆత్మ అనుగ్రహం అన్నారు. ఆత్మ అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడు అంటే శివుడు అని కాదు అర్థం. లోపల చైతన్యం, సాక్షి చైతన్యం. ఆ ఈశ్వరుడు శరణాగతి పొందితే ఆ విధంగా నీకు అద్వైతాలు అయితే తనకు తానే. అక్కడ శరణాగతి ఛాయిస్ లేదు, భగవంతుడి ఛాయిస్ లేదు అద్వైతంలో. శంకర భగవత్పాదులు మన దక్షిణామూర్తి సాంప్రదాయంలో, అన్ని సాంప్రదాయాల్లో గురువు ఉంది. ఇక్కడ ఏమేం చేశారు తెలివిగా? నీ భావాలన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు. శుచి చేసింది ఆయన కదా, నువ్వు కాదు కదా. అన్ని అర్పించాయి, ఆయనకి ఏది అంటదు. కానీ ఆయన బాధ్యతను నువ్వు తీసుకోకుండా శరణాగతి పొందాలి. సరే రకరకాలుగా చెప్పారు, మనసు ఎత్తారు, అన్ని రకాలు చెప్పారు, శాస్త్రాలు చదివారు, అన్ని కోట్ చేసి చెప్పారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మా గురుదేవుల్ని సిద్ధాంతాన్ని కూడా ఖండిస్తున్నాను. కానీ అది శ్రేష్టమైన సిద్ధాంతం. అలాగే అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, రామానుజాది కావచ్చు, నింబార్కృతి కావచ్చు, శైవం కావచ్చు, వైష్ణవం కావచ్చు, వైజ్ఞానికం కూడా, నాస్తికత్వం కూడా ఆఖరికి ఉన్నాడని లేడు శాస్త్రం అన్నీ కూడా చేసుకో వ్యవహార జ్ఞానంలో. లేకపోతే కుదరదుగా. ఓ విద్య నేర్చుకోవాలి, పుస్తకాలు తెలుసుకో, భాషలు నేర్చుకోవాలి, ఆ చదివేవాడు రాత ఉండాలి కదా, శిల్పకళ, ఇవన్నింటికి వ్యవహార జ్ఞానం కావాలి. అది వేరు, అది చేసుకోండి. కానీ ఇంత వ్యవహార జ్ఞానంలో కూడా నీ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నీకున్న లక్షణాలు ఏ సాధన మాత్రమే. నీకే లక్షణాలు? ఏ వ్యవహారం చేయాలంటే ఫస్ట్ నేను అనాలంటే ఏం చేయాలి? మనసు అంటానంటే అంటే మనసు అనే పదం, నేను అనే పదం, దేహం అనే పదం, సృష్టి పదం, దేవుడు లేడు అనే పదం, దేవుడు ఉన్నాను పదం, ఉనికి, సత్యం, చైతన్యం, ఆనందం, మౌనం, ఈ పదాలన్నీ నువ్వే పడుతున్నావు కదా. ఆకాశం నువ్వే. ఎవరు చెప్పారు? తెలీదు. ఇక్కడ ఆకాశం, పంచభూతాలు, శబ్ద స్వరస్కందాలు, అవస్థాత్రం, ఇవన్నీ కూడా అనాదించి వచ్చే పదాలే పడతాం. ఆ పదాలు అలాగా పడుతుంది, సమానంగా ఉన్న అర్థం కలిగిన పదాలు మాత్రమే వాడతాము. కనుక ఏమైంది ఇక్కడ? నేను నాది అనే భావం అహంకారం అనవలసిన పని లేదు. అహంకారం మీ దృష్టిలో అనుకోండి, నా దృష్టిలో అనేసి టాపిక్. నేను నాది అనే భావన ఉంది. నేను నాది అనే భావన ఉంది నాకు ఎలా చేసింది? గుర్తించే లక్ష్యం చేత, గమనించే లక్ష్యం చేత, తెలుసుకునే లక్ష్యం చేత, జంతువు చేత అనమాట, తెలివి చేత, జ్ఞానం చేత. ఇంక దేంతో తెలిసింది? ప్రధానంగా ఎరుక లక్ష్యం చేతనే, సహజ జ్ఞానం చేతనే, సహజ గమనిక చేతనే, సహజ స్మృతి చేతనే, సహజ భావం చేతనే అనుకునేవాడిగా నేనే ఉన్నాను. అన్ని గుర్తించి గమనించి తెలిసే లక్ష్యాలు లేకుండా ఏమైనా అంటావా? లేవు. ఈ లక్ష్యాలు ప్రాక్టీస్ ఎందుకు? నిద్ర వేస్తున్నా, అమ్మ రాత్రి పులిహార చేశావు కదా, ఆ దద్దోజనం ఉంది కదా, ఆ రెండు పెట్టేసి తిని వెళ్తా అంటాడు. అసలు బాగున్నాయమ్మా, ఉంచావు కదా, దానిలో పెట్టు. ఆఫీసర్ మన ఆఫీసర్ గారు అడిగే చాలా బాగున్నాయి, మీరు ఆవిడ పంపిస్తే అంటారు. ఇవన్నీ ఏమిటి? వ్యవహార జ్ఞానం. అది చేసుకోండి. ఇక్కడ వ్యవహార జ్ఞానం కాదు. వ్యవహార జ్ఞానం చేయటానికి నీకేముండాలి? భావంతో నా భాష ఉండాలి. ఆల్రెడీ గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యం ఉందిగా, ఆ లక్ష్యంతోనే లక్ష్యాన్ని గమనించి గుర్తించి ఓరకుండు. అంటే మౌనం అనే శబ్దంలో మౌనం, మౌనాన్ని గమనించి గుర్తించి చదవండి. మౌనంగా ఉన్నాను, లేకపోతే ఆనందంగా ఉందిగా. ఏ ఆనందం? ఆనంద లక్షణం లేకుండా ఆనందంలో కూడా ఆనందము అనే పదాన్ని, దాని కదిలికల్ని భావంతో గుర్తించి గమనించి కోరుకుండు. ఆటోమేటిక్గా నీకేమవుతుంది? దానికి అదే స్వయంగా ఐడెంటిఫై ఆనందంగా ఉంది, అయింది అయింది. ఇదే స్వయం అవగాహనతో. స్వయం అంటే తనకు తానే, అవగాహన అంటే తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో. మనందరం కూడా సహజంగా ఉన్నాము. పరస్పరం గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, జ్ఞాపక లక్ష్యంతో, ఎరుక లక్ష్యంతో, చూడ లక్ష్యంతో, భావ లక్ష్యంతో, అనుకునే లక్ష్యంతో, ఈ పంచభూతాత్మాన్ని ప్రకృతి లక్ష్యంతో, అన్ని లక్ష్యాలతో నేనే వాడుతున్నాను, అన్ని పేర్లు. ఆ వాడుతున్నప్పుడు కూడా గమనించి గుర్తించే లక్ష్యాన్ని, గమనించి గుర్తించే లక్ష్యాన్ని ఏం చేయాలి? గమనించామని గమనించి కోరుకుంటూ ఆ సూచనలు
స్వయం బోధ సూచనలతో నీకు చైతన్య ఏ విధంగా అయితే నీకు రోగ లక్షణాలు నీకు ఎలా అయితే తెలుస్తాయో ఇతరులతో చెప్పుకోకుండా ఆ విధంగానే ఎరుకకి రెండోది లేదు, జ్ఞానానికి రెండో జ్ఞానం లేదు, శృతికి రెండో శృతి లేదు, ఉనికికి రెండో ఉనికి లేదు, ఆనందానికి రెండో ఆనందం. ఏంటున్నది సాలిడ్గా సముదాయంగా వ్యవహార జ్ఞానంలో ఉండే తల కాళ్ళు చేతుల మండంలాగా కాకుండా ఎరుక లక్షణం ఉంది. ఎరుక లక్షణం ఎలా ఉంది? స్వయంగా గమనించుట, గుర్తించుట, తెలుసుకోవట లక్షణంతో ఉంది. ఆ లక్షణాలతోనే నువ్వు కామ్గా ఉండు, అంటే మౌనాన్ని గమనించుకుంది. ఈ సూచనతో అవగాహనతో సరళంగా శుచిగా స్వచ్ఛంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించి ఊరక ఉండటమే స్వయం అవగాహన అని ప్రతిపాదిస్తున్నాడు, విజ్ఞప్తి చేస్తున్నాడు. అనుభవం ఉన్నదాన్ని ఉన్నట్లుగానే ఉన్నట్లుగానే స్వతసిద్ధంగా ఎరుక ఉన్నది ఉన్నట్లుగానే ఉంది అని నీకు తెలుస్తుందిగా. ఆ తెలియటం సాక్షాత్కారం. గమనించాడు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాడు అంటే సాక్షి చైతన్యంగా ఉన్నాడు. వాడు అలా ఉన్నాడని గ్రహించడమే, తెలుసుకోవటమే, వ్యక్తి చేసుకోవటమే స్వయం అవగాహన.